ఇక్కడ కనిపిస్తున్న ఈ మినిస్టర్ అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి తర్వాత వీళ్ళ రిలేషన్ అనుకున్నంత అందంగా లేదు. ప్రజలకు సేవలు అందించాల్సిన మినిస్టరే తన భార్యని అత్యంత క్రూరంగా కొట్టి ప్రాణాలు తీసేశాడు. అయితే మాజీ మినిస్టర్ దాడి చేసిన ఈ వీడియో బయటకొచ్చి సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. ఇతని పేరు కుయాండిక్ బిషింబాయేవ్. కజకిస్తాన్ దేశంలోని అధికార పార్టీలో మాజీ ఫినాన్స్ మినిస్టర్ గా పనిచేశారు. ఇతని భార్య సాల్తనట్ నొకునోవా. లాస్ట్ ఇయర్ నవంబర్లో ఈమె ఒక రెస్టారెంట్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ రెస్టారెంట్ మినిస్టర్ కి సంబంధించిన రిలేటివ్స్ దే. అయితే ఈమె చనిపోయిన రోజంతా వీళ్ళిద్దరూ ఆ రెస్టారెంట్ లోనే ఉన్నట్లు తెలిసింది. అప్పుడే నొకునోవా చనిపోవడంతో ఈమె భర్తపై పోలీసులు అనుమానంతో ఉన్నారు. ఈమె చనిపోయిన విషయంపై ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన పోలీసులకి ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన వీడియో కూడా దొరికింది. ఆ వీడియోలో ఈ భార్యాభర్తలు ఉన్న క్లిప్స్ ని అబ్జర్వ్ చేస్తే దాదాపు 8 గంటల డ్యూరేషన్ కనిపించింది. అందులో మాజీ మినిస్టర్ తన భార్యని అత్యంత దారుణంగా కొట్టడం క్లియర్ గా కనిపించింది. ఆమె జుట్టుని పట్టుకుని ఈడ్చుకెళ్లడం, అతని నుంచి తప్పించుకోవడానికి వాష్రూమ్ కి వెళ్లి దాక్కుంటే డోర్స్ బద్దలు కొట్టి మరీ బయటికి లాక్కొచ్చి కాళ్ళతో తన్నడం కోర్టులో వాళ్ళందరూ క్లియర్ గా చూశారు. చాలా దారుణంగా అతను దాడి చేయడంతో ఇంకా నొకునోవా కదలలేని స్థితికి వెళ్లిపోయింది. అయితే భార్యని అంత కిరాతకంగా హింసించే రక్తపు మడుగులో పడి ఉండేలా చేసిన మాజీ మినిస్టర్ ఇంత జరిగిన తర్వాత ఓ జ్యోతిష్యుడికి ఫోన్ చేసి ఆమె బ్రతికే ఉంటుందా అని అడిగాడంట. ఇలా దాడి జరిగిన దాదాపు 12 గంటల తర్వాత అంబులెన్స్ అక్కడికి వచ్చింది. అయితే బలంగా కొట్టడం వల్ల అప్పటికే ఆమె తన ప్రాణాలు వదిలినట్లు తెలిసింది. తర్వాత బాడీకి పోస్ట్ మార్టం చేస్తే అందులో నొకునోవా బ్రెయిన్ కి చాలా గట్టిగా దెబ్బలు తగలడం వల్లే ఆమె చనిపోయిందని రిపోర్ట్ లో తేలింది. ఆమె ఫేస్, తల, చేతులపై కూడా చాలా దెబ్బలు తగిలినట్లు రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. అంత క్రూరంగా హింసించిన మాజీ మంత్రిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీటన్నిటి వల్ల అతనికి దాదాపు 20 సంవత్సరాల జైలు శిక్ష పడబోతుంది. ఇది ఇలా ఉంటే మాజీ మంత్రి మాత్రం కోర్టులో అసలు తన తప్పేమీ లేదని, తన భార్యనే కావాలని బాడీ అంతా గాయాలు చేసుకుని మరణించిందని కబుర్లు చెప్తున్నాడు. అయితే భార్యని అత్యంత దారుణంగా హింసించి ప్రాణాలు తీసేసిన ఈ కేసులో మాజీ మంత్రికి జైలు శిక్ష పడినా కానీ అది ఎక్కువ రోజులు ఏమి ఉండదని ప్రజలు అంటున్నారు. ఎందుకంటే 2017లో ఈ మాజీ మినిస్టర్ లంచం తీసుకుని దొరికిపోయాడు. దీంతో ఆ కేసులో ఇతను అరెస్ట్ అయ్యాడు. అప్పుడు కోర్టు ఈ మాజీ మంత్రికి 10 సంవత్సరాల జైలు శిక్ష వేసింది. అయినా కానీ అధికార పార్టీకి చెందిన మినిస్టర్ అవడంతో తన పలుకుబడంతా ఉపయోగించి 10 సంవత్సరాల జైలు శిక్ష ఉండగా 3 సంవత్సరాల్లోపే బయటకు వచ్చేశాడు. అయితే ఇప్పుడు కూడా భార్యని చంపిన కేసులో ఈ మాజీ మినిస్టర్కి 20 సంవత్సరాల జైలు శిక్ష పడినా కానీ ముందులానే ఏదో విధంగా తన పలుకుబడి ఉపయోగించి జైలు శిక్ష తగ్గించుకుంటాడని కజకిస్తాన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మినిస్టర్ భార్యకే ఇంత దారుణంగా జరిగితే మామూలు మనుషుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. రీసెంట్ గా ఈ కేసు కోసం విచారణ జరుపుతుండగా దానిని సోషల్ మీడియాలో లైవ్ టెలికాస్ట్ చేశారు. దీంతో ఇది విపరీతంగా వైరల్ అయ్యి చాలా మంది కజకిస్తాన్ ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కేవలం డొమెస్టిక్ వైలెన్స్ వల్లే ఏకంగా 400 మంది మహిళలు ప్రతి సంవత్సరం కజకిస్తాన్లో చనిపోతున్నారు. ఈ నెంబర్ 400 కాకుండా ఇంకా ఎక్కువ ఉండొచ్చని, కొన్ని కేసులు బయటికి రాకపోవడం వల్ల ఇలా తక్కువ చూపిస్తుందని అంటున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.